He went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. అసలు ఎవరి ప్రణీత్ హనుమంత్? సో ఈయన గురించి ఎందుకు ఈ మధ్య ఎంత పాపులర్ అవుతుంది? అసలు ఈ సోషల్ మీడియాలో ఈయన గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? అసలు డార్క్ కామెడీ అంటే ఏంటిది? సో డార్క్ కామెడీ అనేది తీయడం కరెక్టా కాదా? అసలు ఈ వీడియో గురించి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎందుకు ఇంతగానం వైరల్ అవుతుంది? ఏ విషయంపై వైరల్ అవుతుంది? దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హనుమంత్ ఎవరు? అసలు డార్క్ రియాలిటీ కామెడీ అంటే ఏంటి? డార్క్ కామెడీ అంటే ఏంటిది? సో దీనికి ఎంతమంది అట్రాక్ట్ అవుతుంది? సో దీనివల్ల సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పడబోతుంది? మరి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? సోషల్ మీడియా దీనికి పెద్ద ప్లాట్ఫామ్ అవుతుందా? ఎందుకు వీళ్ళందరూ వీటిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? ఒక్కసారి వీళ్ళ సోషల్ మీడియా చూస్తే అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ చూస్తే లక్షలలో ఉంటున్నారు. అంటే దీనికి ఎంతమంది ఫాలో అవుతున్నారు? వీటిపై ఎంతమంది ప్రభావం పడుతుంది? మరి ఈ ప్రణీత్ హనుమంత్ ఈయన ద్వారా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఈయన ఒక్కరే అని కాదు, ఇలాంటి వాళ్ళు బయట సొసైటీలో చాలా మంది ఉన్నారు. వీడియోల కింద కామెంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇటువంటి కామన్ థింగ్స్ ని కూడా కాంప్లికేట్ చేస్తూ బయట సొసైటీలో ఒక వల్గర్ లాంగ్వేజ్ ని ఎంజాయ్ చేస్తూ చాలా థింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి కంటెంట్లని వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చుని చేయగలరా? వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు చేసిన కంటెంట్లని వీళ్ళు చూపించగలరా? వీళ్ళు చూపించి వాటికి ఎంజాయ్ చేయగలరా? ఇటువంటి విషయాలపై సొసైటీపై ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? వీళ్ళ ఫాలోవర్స్ చూడండి, వీళ్ళ సబ్స్క్రైబర్లు చూడండి, లక్షలలో ఉన్నారు. అంటే ఎక్కువ శాతం టీనేజర్లే ఉంటారు వీళ్ళ ఫాలోవర్స్. అంటే టీనేజర్ల బ్రెయిన్లపై ఎంత ఇంపాక్ట్ పడుతుంది? వీళ్ళ లాంగ్వేజ్ లో ఎంత తేడా వస్తుంది? సొసైటీలో ఎంత విషయాలపై వస్తుంది? సో మీరు ఇటువంటి వాటిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తారో మీరే తెలుసుకోండి. విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రణీత్ హనుమంత్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ మరియు తన ఎక్స్ పేజ్ లో సారీ చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. మీరే చూడండి ఆ వీడియోలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడో. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. డార్క్ కామెడీ గురించి తెలియని వాళ్ళు మాత్రమే ఇలా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ తనను తను కవర్ చేసుకున్నారు. అంటే తను చేసింది కరెక్టే, మీకే మేము చెప్పిన విషయం అర్థం కాలేదు అన్నట్టుగా తను సారీ చెప్తున్న వీడియోని రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఈయన తన ట్విట్టర్ అకౌంట్ లో రిలీజ్ చేసిన ఈ పోస్ట్ ద్వారా ఎంతో వైరల్ అయిపోయింది ఆయన వీడియో. సో దీనికి స్పందిస్తూ తెలంగాణ గవర్నమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ డిఎస్పీ మరియు తెలంగాణ డిప్యూటీ సీఎం మరియు సీఎం కూడా దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఛానల్లో పోస్టులు పెట్టారు. మరి చూద్దాం ఎంతవరకు దీనిపై న్యాయం జరుగుతుందా. అండ్ మనము ఈయన ఒక్కరి గురించి మాట్లాడుకోవద్దు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో. రోస్ట్ పేరు మీద ఎంతో వల్గర్ లాంగ్వేజ్ ని వల్గారిటీని చూపిస్తూ మాట్లాడుతూ దానిపై సబ్స్క్రైబర్లు మరియు దానిపై వ్యూస్ పెంచుకుంటూ చాలా మంది ఈ రోజున ఒక డిఫరెంట్ సొసైటీని, ఒక కించపరిచే ఒక సొసైటీని క్రియేట్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ కల్చర్ని అనేది క్రియేట్ చేస్తున్నారు. ప్రణీత్ కుమార్ ఈయన ఈ రోజే కాదు ఎప్పటి నుంచో ఈయన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అండ్ ఈయన యూట్యూబ్ ఛానల్ ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోమని సుమా గారు మరియు నాని గారు వాళ్ళ సినిమా ప్రమోషన్ల కోసం ఈ ప్రణీత్ హనుమంత్ గారిని తీసుకుని ఎన్నో వీడియోలు తీస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తి అని తెలిసే చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా? ఇలాంటి బ్యాడ్ కంటెంట్ ని వల్గర్ లాంగ్వేజ్ ని ప్రమోట్ చేసే వాళ్ళని ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కరెక్టే అంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీళ్ళ గురించి ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ఎక్కువ ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. ఈయన గురించి మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంటాయి, హెచ్ అరుణ్ కుమార్. సో ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. మరియు ఈ ప్రణీత్ కుమార్ వాళ్ళ తల్లి శ్రీదేవి ఈమె కూడా ఎంఏ సైకాలజీ చేసింది. అదేగాక స్త్రీల హక్కుల పోరాటం కోసం పోరాడింది. దాంతోపాటు చైల్డ్ డెవలప్మెంట్ గురించి కూడా తను పోరాడింది. మరి ఇలాంటి విషయాలన్నీ చేసిన వీళ్ళ తల్లిదండ్రులే తన కొడుకుని దారిలో పెట్టలేకపోయారా? వాళ్ళ కొడుకుల విషయంలోనే వీళ్ళు పట్టించుకోలేదా? అండ్ ఇంకొక విషయం చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన అరుణ్ కుమార్ గారు వాళ్ళ కొడుకులు చేసే ఈ కంటెంట్ పై ఆయన ఎంతో గర్వపడుతున్నట్టు ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. మీరే వినండి ఆయన ఏ రకంగా ఎంత గర్వంగా వాళ్ళ కొడుకుల గురించి చెప్తున్నారో. Especially my younger son, he doesn't take a single rupee from me. నా లైఫ్ నాది, నాకు మీరేమి ఇవ్వద్దు.
సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు మేబీ వీ హ్యావ్ దట్ రేర్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ పేరెంట్స్ దిస్ థింగ్. అండ్ మీకు ఇందాక నేను ఇచ్చిన ఛానల్స్ చూడండి, దట్ రియలీ క్రియేటింగ్ సమ్ గుడ్ కంటెంట్. అండ్ ఇక్కడ వాళ్ళ కొడుకులు అని ఎందుకంటున్నానంటే వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య కూడా ఒక ఫేమస్ యూట్యూబర్. ఏజోడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ బ్రదర్, ఈయనను కూడా మీరు ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు యూట్యూబ్ లో. ఒక మెన్ ఫ్యాషన్ కి సంబంధించిన వీడియోలు ఆయన తీసా ఉంటారు, ఎంతో ఫేమస్ కూడా ఆయన. సో ఇటువంటి ఫేమస్ కంటెంటర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా చీప్ గా టీనేజర్ల మైండ్ పైన ఇంపాక్ట్ పడేలాగా ఇలాంటి రోత వీడియోలు, ఇలాంటి రోత కంటెంట్లను చేస్తేనే మాకు వ్యూస్ పెరుగుతాయి, ఇలాంటి వాటిని చేస్తేనే అన్నట్టుగా వీళ్ళు వీడియోలనే రిలీజ్ చేస్తున్నారు. వీరు ఒక్కరే కాకుండా వాళ్ళ స్నేహితులను కూడా తీసుకుని కూర్చుని ఇట్లాంటి వాటిపై డిస్కషన్లు పెట్టడం, నార్మల్ విషయాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం అనేది ఈ రోజున చాలా కామన్ అయిపోయింది. సో ఇటువంటి సన్నివేశాలన్నీ చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే సోషల్ మీడియాలో ఇలాంటి రోస్టింగ్ విషయాలు అనేది సర్వసాధారణం అయిపోయినాయి ఈ రోజున. మీరు ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళు చెప్పే విషయాలను మీరు ఎంతవరకు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలని మీ పేరెంట్స్ కి తెలుసా మీరు ఇలాంటి వ్యక్తులను ఫాలో అవుతున్నట్టు? ఒకవేళ మీరు మీ పిల్లల్ని ఇలాంటి ఛానల్స్ ని ఎంకరేజ్ చేస్తారా? మరి మీరు ఈ విషయానికి మీరేం చేయగలరు? మీరు చేయాల్సింది ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఒకవేళ ఏ వీడియోలో అయినా సరే తప్పుగా మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే ఎవరినైనా కించపరుస్తున్నట్టుగా, వల్గారిటీ కావచ్చు, సెక్సువాలిటీకి సంబంధించింది కావచ్చు, ఏదైనా మీరు అబ్యూస్ చేసేటువంటి విషయాలు మీరు ఏ వీడియోలో చూసినా కూడా సింపుల్ గా దాన్ని రిపోర్ట్ చేయండి. అది ఇన్స్టాగ్రామే కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానలే కావచ్చు, రిపోర్ట్ చేసి ఆన్సర్ చేసేయండి, సరిపోతుంది. దాన్ని రివ్యూ చేసి ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పు, లేకపోతే అక్కడ జరిగే దృశ్యాలు అనేది వల్గారిటీకి సంబంధించింది ఉంటే ఆటోమేటిక్లీ ఆ వీడియోలు అనేది డిలీట్ అయిపోతుంది. సో మీరు ఎలాంటి వ్యక్తులని ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తారు? ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళు చెప్పిన విషయాలు సొసైటీలో ఇంపాక్ట్ చేస్తాయి. సో ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు ఎంత వల్గారిటీ. మీరు సెక్సువాలిటీ లేకపోతే బయట సొసైటీలో వీడియోస్ వైరల్ అవ్వదు అన్నట్టుగా చాలా మంది తయారైపోయారు. ఈరోజు వల్గారిటీ, బూతులు లేనిది వీడియోలో లేవు, బూతులు లేనిది వీడియో వైరల్ అవ్వదు, సెక్సువాలిటీ లేనిది అంటే బాడీ ఎక్స్పోజ్ చేయకపోతే వీడియోస్ వైరల్ అవ్వదు అన్నట్టుగా ఒక క్రింజ్ వీడియోస్ పై చాలా మంది తీస్తున్నారు, వాళ్ళని పాపులర్ చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళే మీరు చూసే ఉంటారు, నిన్న మొన్నటి దాకా ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా చాలా చర్చ జరిగింది. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేసింది ఎవరు? ఈ క్రింజ్ వీడియోస్ చేసే వాళ్ళు కాదా? వీటిలన్నిటికీ బానిసలు అయింది ఎవరు? నార్మల్ అమాయకమైన టీనేజర్స్ కాదా? వాటికి బాధపడింది ఎవరు? నార్మల్ పేద మధ్యతరగతి కుటుంబాలు కాదా? మరి వీటికి మనం రెస్పాన్సిబిలిటీ కాదా? మనం ఏం చేయగలం సొసైటీకి? మనం ఏ రకంగా మాట్లాడగలం? ఇది ఒక్కటే కాదు, ఈ విషయం ద్వారా సొసైటీలో వల్గారిటీ అనే విషయం బయటికి వస్తుంది. అండ్ దీనిపై ఎవరు ఎలా కఠిన చర్యలు తీసుకుంటారనేది కూడా రేపొద్దున మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ సోషల్ మీడియాని రైట్ వేలో వాడుకుంటే మనకి రైట్ వే చూపిస్తుంది, లేదా మీరు ఫాలో అయ్యే వ్యక్తుల ద్వారా మీ మైండ్ కూడా అలా తయారై మీరు సొసైటీలో కూడా అలానే ప్రవర్తించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో గైస్, మీకు నేను చెప్పిన విషయం లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం మీకు అర్థమైతే మీరు ఈ వీడియోని వేరే వాళ్ళకి ఎంత వీలైతే అంతగానం షేర్ చేయండి. అండ్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.